కిడ్నీలో రాళ్లను నయం చేయడానికి ఇంటి చిట్కాలు. నీరు వాటర్. కిడ్నీల్లో రాళ్లు పోవడానికి ఎక్కువ నీళ్లు తాగడం ఉత్తమ మార్గాలలో ఒకటి. పుష్కలంగా నీరు త్రాగడం వల్ల కిడ్నీలో రాళ్లు పోతాయి. రాళ్లను పోగొట్టడానికి మనం రోజూ 12 గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో నీరు తీసుకోవడం వల్ల మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది. ఇదే సమయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దానిమ్మ రసం, పోమగ్రానెట్ జ్యూస్. కిడ్నీ పనితీరును మెరుగుపరచడానికి దానిమ్మ రసం ఒక అద్భుతమైన చిట్కా. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి మరియు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి. దానిమ్మ రసం మూత్రంలోని ఎసిడిటీ స్థాయిని తగ్గిస్తుంది, అలాగే భవిష్యత్తులో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని నివారిస్తుంది. తులసి ఆకులు. తులసి లీవ్స్. తులసి ఆకులు కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు 2 నుంచి 3 వరకు తులసి ఆకులను నమలడం వల్ల కిడ్నీల్లో రాళ్ల వల్ల కలిగే అసౌకర్యం లేదా నొప్పి తగ్గుతుంది. 1 టీ స్పూన్ తులసి ఆకుల రసాన్ని 1 టీ స్పూన్ తేనెతో కలిపి రోజు ఉదయం తాగవచ్చు. కిడ్నీలో రాళ్లను పోగొట్టడానికి ఈ ద్రవం సహాయపడవచ్చు. కిడ్నీ బీన్స్. కిడ్నీ బీన్స్ అనేది సాధారణ రకాలైన చిక్కుళ్ళు. మూత్రపిండాల ఆకారం మరియు ఎరుపు రంగు కారణంగా వాటికి పేరు పెట్టారు. దేశంలో దీనిని సాధారణంగా రాజ్మా అని పిలుస్తారు. ఈ కిడ్నీ బీన్స్లో ప్రోటీన్లు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కూరగాయలతో సమానంగా ఆరోగ్యంగా ఉంటాయి. లెగ్యూమ్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి మంచిది. బీన్స్లో ఉండే విటమిన్ బి కిడ్నీలో రాళ్లను కరిగించి బయటకు పంపుతుంది. బే ఆకు. బెలీఫ్. బే ఆకులు మూత్ర విసర్జనగా పనిచేస్తాయి. ఇది మొత్తం మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పలు అధ్యయనాల ప్రకారం బే ఆకులు శరీరంలో యూరియా స్థాయిని తగ్గించడం ద్వారా కిడ్నీల్లో రాళ్లను తగ్గించడంలో సహాయపడతాయి. యూరియాస్ అనేది ఒక ఎంజైమ్. ఇది నియంత్రణలో లేకపోతే వివిధ గ్యాస్ట్రిక్ రుగ్మతలకు కారణం అవుతుంది. కిడ్నీల్లో రాళ్లకు సంబంధించి బే ఆకు యొక్క ప్రభావాన్ని గుర్తించడానికి మరిన్ని అధ్యయనాలు చేయాలి. పార్స్లీ టీ. కిడ్నీలో రాళ్లు మీ వెన్ను మరియు కడుపులో తీవ్రమైన నొప్పిని కలిగించే ఖనిజాలు మరియు సోడియం నిక్షేపాలతో తయారవుతాయి. పార్స్లీ ఒక మూత్ర విసర్జనగా గుర్తించబడింది. ఇది మూత్ర విసర్జనను పెంచుతుంది మరియు రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. పార్స్లీ టీ తాగడం వల్ల మూత్ర ఉత్పత్తిని పెంచడం ద్వారా మీ కిడ్నీలు శుభ్రం అవుతాయి. ఇది టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది. ఇది కిడ్నీలో రాళ్లను తొలగించడంలో సహాయపడుతుంది. డాండెలైన్ రూట్స్. డాండెలైన్ ఒక ప్రభావవంతమైన ఔషధం. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, మూత్ర విసర్జనను పెంచుతుంది మరియు శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. డాండెలైన్లలో ఆ, బి, సి, డి వంటి పుష్కలమైన విటమిన్లు, ఇనుము, జింక్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. అయితే డాండెలైన్ వినియోగం చిన్న మొత్తంలో మాత్రమే సిఫార్సు చేయబడింది. దీనివల్ల కొందరికి అలర్జీ రావచ్చు, కాబట్టి మీరు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఆపిల్ సైడర్ వెనిగర్. ఆపిల్ సైడర్ వెనిగర్ కిడ్నీలో రాళ్లను నయం చేసే ఇంటి చిట్కాలలో ఒకటి. దీనిలోని ఎసిటిక్ యాసిడ్ కిడ్నీల్లో రాళ్లను మృదువుగా చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి మరియు కరిగించడానికి సహాయపడుతుంది. ఇది రాళ్ల పరిమాణాన్ని తగ్గిస్తుంది మరియు వాటిని మూత్రం నుంచి బయటకు సులభంగా వెళ్లేలా చేస్తుంది. గోధుమ గడ్డి వీట్ గ్రాస్. గోధుమ గడ్డిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రాళ్ల నిర్మాణానికి దారితీసే ఖనిజాలు మరియు లవణాలను బయటకు పంపుతాయి. మూత్రవిసర్జనగా ఉండటం వల్ల ఇది మూత్రవిసర్జనను పెంచుతుంది. దీంతో కిడ్నీల్లో రాళ్లను తొలగించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు గోధుమ గడ్డి రసాన్ని తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లను నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. సెలరీ. కిడ్నీల్లో రాళ్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే సాంప్రదాయ ఔషధాలలో సెలరీ ఒకటి. దీనిలో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ కిడ్నీల్లో ఏర్పడే కాల్షియం స్ఫటికాలను విచ్ఛిన్నం చేస్తుంది. రోజూ సెలరీ జ్యూస్ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లపై ప్రభావవంతంగా పనిచేస్తాయని నిరూపించబడింది. అయితే ఇతర మందులతో కలిపి ఇది తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చు. ఏదైనా సొంత చికిత్స తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. నిమ్మరసం లెమన్ జ్యూస్. కిడ్నీల్లో రాళ్లకు నిమ్మరసం మేలు చేస్తుంది.
సిట్రేట్ సిట్రిక్ యాసిడ్లోని ఉప్పు కాల్షియంను బంధిస్తుంది మరియు రాళ్లు ఏర్పడటం వల్ల వచ్చే అడ్డంకిని నివారిస్తుంది. ప్రతిరోజు సగం కప్పు నిమ్మరసం తాగడం వల్ల యూరిన్ సిట్రేట్ స్థాయిలో పెరిగి కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది. కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్. కొబ్బరి నూనె పలు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది జుట్టు, చర్మం మరియు డయాబెటిస్కు మంచిది. ఇది కిడ్నీ సిస్ట్లు, కిడ్నీ స్టోన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు మరియు క్రానిక్ కిడ్నీ డిజార్డర్స్తో సహా కిడ్నీ సమస్యలపై పోరాడటానికి సహాయపడుతుంది. మంచి కొబ్బరి నూనె కొబ్బరి పాలు లేదా మాంసం నుంచి లభిస్తుంది. ఇందులో లారిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది మరియు సంతృప్త కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. ఈ ఆరోగ్యకరమైన సంతృప్త ఆమ్లాలు కిడ్నీల్లో రాళ్లను నివారించడంలో మరియు నయం చేయడంలో సహాయపడతాయి. హార్రటైల్ హోర్స్టెల్. ఈ టీ మూత్ర విసర్జనగా ఉపయోగిస్తారు. ఇది మూత్ర విసర్జన ప్రవాహాన్ని పెంచుతుంది, అలాగే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. హార్స్టైల్లో ఉండే రసాయనాలు యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇది ద్రవరూపంలో నిలుపుదలకు సహాయపడుతుంది, కిడ్నీల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. హార్స్ స్టైల్ తీసుకున్న వ్యక్తులు మూత్రవిసర్జన పెరగడాన్ని గమనించారు. ఇది కిడ్నీల రుగ్మతల వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించడంలో వారికి సహాయపడింది. రేగుట ఆకులు నేటల్ లీవ్స్. రేగుట అనేది పలు ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసే సహజమైన మూలిక. ఇది అలెర్జీ, కిడ్నీ రుగ్మతలు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు మరియు ఇతర సమస్యలకు చికిత్స అందిస్తుంది. ఈ ఆకులతో తయారుచేసే టీ ఒక మూత్ర విసర్జన మరియు శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది క్రియేటినిన్ మరియు యూరిక్ యాసిడ్లను తటస్థీకరించడం, పిత్తాశయ రాళ్లను కరిగించడం, మూత్ర విసర్జనను పెంచడం మరియు ఇన్ఫెక్షన్ మరియు కిడ్నీల వాపును నియంత్రించడం ద్వారా రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.